వానొచ్చేనే వరదొచ్చేనే వానొచ్చేనే వరదొచ్చేనే ఓ పిల్ల రానమ్మా. ఏంది ఆ నీళ్ళ గిట్లా కొట్టుకొని వచ్చినావు ఏంది ఆఫీస్ కి వర్షంలా? నీళ్ళలో కొట్టుకొని వచ్చాడు కాదు పిల్ల. నిన్న మనము ఆయిలకి ఇంటికి పోతా అంటే మంచిగా మొగులు నల్లగున్నది గమనించినవా? గమనించిన. ఇగో మనం ఇంటికి పోయినామో లేదో వర్షం అయితే నల్లటి మబ్బులతోటి పటా 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 బట్ట తడుపు చినుకులు పడ్డాయని మనం అనుకున్నాం గానీ హైదరాబాద్ లో మొత్తం పొట్టు పొట్టు వర్షం చంపిందట తెలుసా? అవు రోడ్లన్నీ కొట్టుకుపోయేటట్టు వచ్చినాయట. నీకు ఎరికేనా మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయ్యే ఉన్నాయట అక్కడక్కడ. వర్షం కొట్టుడు ఒక అంతకు మంచిదే గానీ ఇక గిట్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే మంచిగా ఉండదు కదా. అంతే. ఇక ఒక్కసారి వర్షం ముచ్చట చెప్పినా కదా నా ముచ్చట నువ్వు కూడా చూడాలి కదా. వానొచ్చేనే వరదొచ్చేనే వానొచ్చేనే వరదొచ్చేనే ఇక 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 నిన్ననైతే హైదరాబాద్ లో ఆయిలకైతే బాగా చల్లగాడుపులు వచ్చి మేఘాలన్నీ మొగులు మబ్బు పట్టినాయి కదా నల్లగా. ఇక ఆ మొగులు మబ్బులకి వెళ్ళైతే చల్లటి జల్లులైతే కింద పడ్డాయి. ఇట్లా కింద పడేసరికి అయితే హైదరాబాద్ లో ఉన్న జనాలందరూ ఈ ఎండదాటికి తట్టుకోలేక ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారని చెప్పానులా. కాకపోతే వర్షము భాగ్యనగరంలో ఎక్కువ సంపుడు తప్పిందట కొన్ని జాగాలల్లా. ఇగో ఇట్లాంటి జాగాలల్లా ఏందంటే ఈ కుండపోత వర్షానికైతే కొండాపూర్లో ఉన్న రోడ్డు మొత్తం జలమయం అయిందట. చూడుర్రి వర్షం అతుడు ఒక అంతకు మంచిదే గాని రోడ్లన్నీ కొట్టుకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. కాకపోతే చాలా దినాలకైతే ఇట్లాంటి చల్లటి జల్లులు పడేసరికి జనాలందరూ ఎంత ఆయిల్ అయినా కూడా బయటికి వచ్చి అయితే ఆహా అనుకుంటా స్వేచ్ఛమైన గాలి పీల్చుకొని మళ్ళొక మళ్ళక లోపలికి వేయరని చెప్పాలి. చూసిర్రా వానదేవుడు చూసి 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 జనాలందరికీ ఒక చల్లటి జల్లును కురిపించి పోయిండు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.